యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వచనం నుండి. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ చేత మీరు మాకు బోధించి బలపరిచి సహాయించి యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన భాగంలో ప్రవక్త అయిన యెషయా గారు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఎవని మనస్సు నీ మీద, అంటే ఎవరు? దేవుని మీద ఆనుకొనును వానిని, ఆ మనిషిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు అంటున్నాడు. ఏం అనుకోవాలంట? మనస్సు. ఈ మనస్సు అనేది స్వాధీనం చేయటం చాలా కష్టం. దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయుల్ని తీసుకొచ్చేటప్పుడు వారు బ్రతకటం నిమిత్తం, లేకపోతే దీర్ఘాయువు కలిగి జీవించటం నిమిత్తం ఆయన వారికి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంతేనా? ధర్మశాస్త్రంలోనే ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు ఇచ్చాడు అంటుందాం. మరి బ్రతకటానికి ఇవి శరీర ఆచార ప్రకారంగా నడుచుకునే విధానం. చెయ్యవలసినవి, నడవలసినవి, పాటించవలసినవి. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఏదో ఆచార ప్రకారం దేవుడిచ్చినటువంటి
ఆజ్ఞల ప్రకారంగా నడవటం, మరలా ఎవరు ఆ విధానాన్ని వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అయితే ఈ యెషయా కాలం కాడకు వచ్చేప్పటికే దేవుడు యెషయా ద్వారా ఏమని ప్రవచనం చేశాడంటే, ఇశ్రాయేలీయులకు అసలు నా మీద మనసు లేదు, వారు ఏదో ఆచార ప్రకారంగా వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైతే అనుసరిస్తున్నారు, లేకపోతే విడిచిపెట్టారు. కనుక అలా కాదండి యెషయా గారు, మీరు ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్పండి. ఇశ్రాయేలీయుల యొక్క ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో దేవుడు వారికి పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు అని చెప్పమన్నాడు. యెషయా గారు వచ్చి ఈ మాట తెలియపరుస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనుషులు ఏం పెట్టాలి? ఇప్పుడు దేవుని వైపు మనసు పెట్టాలి. ఎందుకంటే సొలొమోను అంటాడు, అసలు మనస్సుని స్వాధీనం చేసుకున్న వాళ్ళ వాడు ఎవడున్నాడు? ఎందుకంటే దానికి ఒక క్రమం లేదు, ఖర్చు కూడా లేదు. క్రమం లేదు, ఖర్చు లేదు. సెకండ్లో ఎంత దూరం అయినా వెళ్తుంది. కానీ మనస్సు పెట్టాలి అన్నాడు. రెండవది, మనస్సు పెట్టడమే కాకుండా ఆ మనస్సు పెట్టినటువంటి మనుషుడు ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచి నడవాలి అన్నాడు. ఒకటేమో మనసు పెట్టాలి, రెండోదేమో దేవుని యందు విశ్వాసం ఉంచి నడవాలి. ఈ విధంగా ఎవరు నడుస్తారో అలాంటి వారికి నేను శాంతిని అనుగ్రహిస్తాను, వారిని కాపాడుతాను అన్నాడు దేవుడు. ఆయన చెప్పినా కానీ ఇశ్రాయేలీయులు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టల. ప్రవక్తలు చెప్పుకుంటూనే వచ్చారు. అయితే దేవుడు తన యొక్క పరలోక రాజ్యాన్ని ప్రజలందరికీ లేకపోతే ప్రతి మనిషికి ఉద్దేశించినప్పుడు ఏం చేశాడంటే, యోహాను ద్వారా మొట్టమొదట ప్రసంగం ఆయన ఏమని ప్రకటన చేశాడంటే, మీరు మారు మనసు పొందాలి అన్నాడు. మనసు మార్చుకోవాలి. మరలా యేసు ప్రభు వారు కూడా ఏం చెప్పారంటే, ఆయన కూడా ప్రారంభం మారు మనసు మార్చుకోవాలి. దేనికి మనసు మార్చుకోవాలి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో నడిచేటువంటి మనుషులు దేవుని యొక్క విధానాలు అనుసరించడానికి మనసు మార్చుకోవాలి. రెండోది, దేవునికి విరోధమైన కార్యాలు చేయకుండా ఉండటానికి కూడా మనసుని మార్చుకోవాలి. ఈ విషయాన్ని పేతురు గారు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
ఒకటో వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధానమైన మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. పేతురు గారు ఏమన్నాడంటే, మీరు బాప్తిసం తీసుకునేటప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎలాగలి ఏమి వస్తుందంట వారికి? శరీర మాలిన్యం అటు ఉంచండి, నిర్మలమైన మనస్సాక్షి. ఏంటంట? ఏంటి నిర్మలమైన మనస్సాక్షి అంటే? నిర్మలమైన మనస్సాక్షి. సరే, 2వ పేతురు 3వ అధ్యాయము 1 నుంచి. ప్రియులారా, ఈ ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనన్న విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సును రేపుచున్నాను అంటున్నాడు. బాప్తిసం తీసుకున్నటువంటి మనుషుడు ఏమనుకుంటాడంటే, నా మనస్సుకున్న కల్మషము, నా శరీరానికి ఉన్న కల్మషము, నా ఆత్మకున్న కల్మషం అంతా తొలగిపోయింది, నేను నిర్మలుడనయ్యాను, లేదా పవిత్రుడనయ్యాను, పరిశుద్ధుడనయ్యాను అనేటువంటి మనస్సాక్షిలోకి వస్తాడు. ఆ సాదృశ్యమే, ఆ నిదర్శనం, ఆ నమ్మకం కలగటానికే బాప్తిసం. బాప్తిసం ఎందుకు పెట్టాడు దేవుడు? ఒక గుర్తు, ఒక చిహ్నం. ఏమంటారు? ఇంకా ఆధారం. వివాహం చేసేటప్పుడు ఏంటి ఆధారం? అది ఏమన్నా న్యాయం మాట్లాడ, మంగళసూత్రమే ఆధారం. సరే, భారతదేశ చట్ట ప్రకారం మీరు ఎన్నైనా మాట్లాడతారు. భారతదేశ చట్ట ప్రకారంగా ఏం చేయాలంటే మంగళసూత్రం కట్టాలి, అదే ఆధారం. అలాగే మనము మనస్సు మార్చుకున్నాము, మార్చుకుంటాను, దేవునికి విరోధమైన కార్యాలేమీ చేయకుండా ఉంటానని, లేకపోతే దేవునికి విరోధంగా నడిచిన ప్రతి కార్యం కూడా క్షమించబడిద్ది అనేటువంటి నమ్మకము, మనస్సాక్షి. దాన్ని గుర్తింపుగా ఏం పొందుతామంటే బాప్తిసం. మనసు మార్చుకున్నామనే ఆధారం అదే అసలు. బాప్తిసం ఎందుకంటే ఇచ్చేది, అందుకే మారు మనసు పొంది బాప్తిసము తీసుకోవాలి అన్నది. ఎందుకంటే దేవుణ్ణి వెంబడించే వారికి
నడవాలనుకున్న వారికి దేవుడు కూడా కావలసింది ఏంటంటే మనసు. ఏం కావాలి? మనస్సు కావాలి. అందుకే చెప్పింది యెషయా గ్రంథంలో, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో. అసలు ఈ మనసు 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 అన్నారు. మనసు ఏంటండి అంటే చెప్పండి 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 చెప్పండి. మనసు అంటే ఏంటిది? చెప్పాలి. మనసు అంటే ఏంటో తెలిస్తే సరే, నీకు తెలిసింది చెప్పావు, ఓకే. ఇంకా చెప్పండి. ఏంటిది? ఎటు పడితే అటు వెళ్ళేదాన్ని మనసు అంటారంట. మీరు చెప్పండి. మన ఆలోచనే మన మనసు. ఆలోచన చేసేది మన ఆలోచనే మన మనస్సు. మన ఆలోచనలే మనం ఏం చేస్తామంటే మార్చుకుంటాం. అది దేవుడు మీ ఆలోచనలు మార్చుకోవటానికి నిదర్శనగా, గుర్తుగా ఈ బాప్తీసాన్ని ఇవ్వండి అని చెప్పాడు అన్నమాట. అదే నిర్మలమైన మనస్సాక్షికి ఏమన్నాడు పౌలు గారు, అదే పేతురు గారు, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడినటువంటి మాటలను మన ప్రభు అయిన రక్షకుడును మీ అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పూర్వకాలాన్ని ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చింది ఇదే. రెండవది, యేసు ప్రభువారు కూడా బోధించింది మనసు గురించి. తర్వాత అపోస్తులు కూడా ప్రారంభించింది మనస్సు గురించి. కనుక నేను కూడా మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏమంటున్నాడు? నిర్మలమైనటువంటి నీ మనస్సును నేను రేపుతున్నాను అన్నట్టు. ఎందుకంటే మీరు బాప్తీసం పొందారు, దేవుని విధానాల్లో నడుస్తూ ఉన్నారు. మీ మనసుకు అటు ఇటు తొలగకూడదు, తొలగకోకుండా ఉండాలి. ఎందుకంటే మనస్సు కూడా కల్మషం వంటిది అంటాడు పౌలు గారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 20 ఆగండి, నేనే పొరపాటు పడ్డాలి మీరు ఆ విషయంలో. పదో అధ్యాయము 21 నుంచి, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోసకుండునట్లును ప్రోక్షింపబడిన హృదయం గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదము. ఏమన్నాడు ఆయన? మనస్సాక్షికి ఎలా కల్మషం అయింది?
మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. సరే, ఆయన ఇంకో చోట సాక్ష్యం ఇస్తాడు. అపోస్తుల కార్యములు అది అలాగే ఉంచండి, మీకు అర్థం అవడం కోసం. 24వ అధ్యాయము 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇక్కడ సౌలు అనబడిన పౌలు గారిని తీసుకెళ్లి ఒక ప్రధాన యాజకుని వద్ద నిలబెట్టారు. ఎవరైనా 3వ వచనం, మహాఘనత వహించిన అనబడినటువంటి ఆయన ముందు నిలబెడితే, అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? యేసు ప్రభు వారిని గురించి ఎందుకు నువ్వు ప్రకటన చేస్తున్నావు? అసలు నీ సాక్ష్యం ఏంటి? నీవు ఇలా చేయకూడదు అని నిర్బంధించినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఇదే ఎవరో చెబితే ఇది చేయట్లా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన నాతో మాట్లాడి ఆయన నాకు వచ్చినటువంటి సమస్యని తొలగించి నన్ను నిలబెట్టుకొని ఆయన సాక్షిగా ఏం చేస్తూ ఉన్నాడు, వాడుకుంటున్నాడు. కనుక ఈ విధాన విషయంలో నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ, ఎందుకంటే మనిషి మనస్సు ఎదట మనిషికి తెలుసు అండి. ఏంటి చూడు మా అమ్మాయి ఆడ సామెతల గ్రంథము 27వ అధ్యాయం 19వ వచనం. లేదా అంటే సరిగ్గా చదవమ్మా. నీటిలో ముఖము కనబడినట్లు, మరి లేదంటే ఏంటి? నీటిలో మన మొహం పెడితే మన ముఖం మనకే, అలాగే మన మనస్సు ఎదుటివానికి కనబడిద్ది. ఎట్ట కనబడిద్ది? మనం దీర్ఘంగా ఇటు చూస్తూ ఆలోచిస్తున్నాం అనుకో, ఎదటి మనిషి ఏమంటాడు, ఏంటి ఆలోచిస్తున్నా, ఏంటి అట్టున్నావు, ఏంటి నీ మనసులో ఏదో ఆవేశంతో ఉన్నట్టున్నావు, ఆలోచనతో ఉన్నట్టున్నావు, అది మనసు కనబడుతుంది. అది సొలొమోను చెప్పింది. అలాగే పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, నా విషయంలో నేను మనుష్యుల ఎదుటను దేవుని ఎదుటను ఎలా ఉన్నాను, ఎల్లప్పుడూ కూడా నా మనస్సాక్షి విషయంలో
నా మనస్సుకి ఎటువంటి కల్మషాన్ని అంటించుకోకుండా నేను మనుషుల విషయంలో ఎటువంటి నేరస్థాపకులు కాకుండా లేకపోతే దేవుని విషయాల్లో కూడా నేను ఎటువంటి నేరస్తుని కాకుండా నా మనసే నాకు సాక్షి. చూశారు, మనమైతే మనుషులు ఏమనుకున్నా పర్లేదు, దేవుడు ఏమనుకున్నా పర్లేదు. మనం ఏదనుకుంటాం అది చేశాం, చెయ్యాలనుకుంటాం చేసేస్తాం. మనకి దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. మన మనస్సును మనం స్వాధీనంలో ఉంచుకోలేం. మన మనస్సుని మనం ఏం మాత్రం కూడా వశపరచుకోలేం. అందుకనే మనకి దేవుని వల్ల ఏం జరగట్లేదు, శాంతి రావట్లేదు. దేవుడు మనల్ని కాపాడట్లేదు. మనుషులకి శాంతి ఎందుకు లేకుండా పోతున్నాడు? దేవుడు ఎందుకని మనశ్శాంతి లేదంటున్నాడండి. మనుషులకి మనస్సు దేవుని మీద ఆనుకోబో, మనస్సు దేవుని మీద తిప్పకపోవటం. ఆయన మనస్సును పరిశీలన చేసేవాడు, ఆలోచనను పరిశీలన చేసేవాడు. మనసుకి ఏదైనా కల్మషం అంటుకుందేమని పరీక్షించేవాడు. ఒకవేళ ఆ మనసు కంటినటువంటి కల్మషాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తారనేటువంటి భయం మనకి ఉండదు. మనకు ఏ ఆలోచన కావాలంటే ఆలోచన, అది నేరం అవుతుందా, అది దోషం అవుతుందా, అది పాపం అవుతుందా, అది మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుందా, లేకపోతే మనల్ని కాపాడకుండా చేస్తుందనే ఆలోచన మనకి రాదు. చాలా కష్టం కదా అసలు. ఇవన్నీ ఎక్కలెక్కలా కొత్తయండి అంటారు. ఏమంటారు అంటారా? ఎన్ని ఆలోచనలు చేస్తాము, లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము, అసలు వాటికి లెక్కే. అందుకే దావీదు అంది, లెక్క లేనన్ని పాపం నా తల వెంట్రుకలకి. మనస్సుతో చేసే ఆలోచనలు లెక్కించలేవు. అలాగే మనిషి తల మీద ఉన్నటువంటి వెంట్రుకలను కూడా లెక్కించలేము అన్నమాట. అందుకని దేవుడు చెప్పింది ఏంటంటే, ప్రవక్తల ద్వారా చెప్పని, యేసు ప్రభువారి ద్వారా చెప్పని, అపొస్తలుల ద్వారా చెప్పని, లేకపోతే ఇప్పుడు సేవకుల ద్వారా చెప్పని, లేకపోతే ఎవరి ద్వారా ప్రకటించండి. ఏమని ప్రకటిస్తున్నాడు ఆయన? మీరు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండాలి. ఏ మనస్సాక్షి కలిగి ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి. అలా ఉంటే దేవుడికి మనసుకు శాంతిని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. కనుక ఆ విషయాన్ని నేను పురికొల్పుతున్నాను అంటాడు. ఎవరండి? పేతురు గారు. పురికొల్పటం అంటే మనసును రేపుతున్నాను, తెలియపరుస్తున్నాడు, పదే పదే దాన్ని గుర్తు చేస్తున్నాడు. చూసారా? ఎందుకంటే మనుషుడు
అసలు ఏమి నేరం చేస్తున్నాడు, ఏది నేరం అవుతుందో, ఏది పాపం అవుతుందో, ఏది శాపంగా మారుతుందో, దేని వల్ల ఏ నష్టం వస్తుందో తెలుసుకోవట్లా, గ్రహించట్లేదు. రెండోది తెలుసుకోవట్లేదు. అందుకే చెప్పాడు పౌలు గారు, దేవుని ఎదుట మనుషుని ఎదుట కూడా ఏం చేశాడంటే తన మనస్సాక్షిని ఏం చేశాడు, నిర్దోషమైనదిగా ఉంచుకున్నాడు. మనం ఉంచుకోగలం? ఉంచుకోగలమా? ఎవరన్నా ఒక మాట అన్నారనుకో, లోపల మనిషి మీద ఎన్ని ఆలోచనలు చేస్తామో, మనసు కనుక వెళ్ళి కొట్టొచ్చేది అయితే ఏం చేస్తాం బేబీ? అంటే వెళ్ళి బాధ రాజేష్ పాపం ఎన్నాళ్ళ బట్టి అనుకుంటుంది ఈ అవకాశం కోసం. మనస్సును పంపించి కొట్టొచ్చే అవకాశం ఉంటే, లేదా చంపొచ్చే అవకాశం ఉంటే, హింసించే అవకాశం ఉంటే అంటే కానీ పౌలు మనస్సును కూడా నిర్దోషంగా ఉంచుకున్నాడు. నిర్దోషిగా ఉంచుకుంటమే కాకుండా దాన్ని అభ్యాసం కూడా చేసుకున్నాడు. అంటే ఒకవేళ విరోధమైన ఆలోచనలు వస్తున్నాయి, విరోధమైన మాటలు మాట్లాడాలనుకున్నా, విరోధమైన కార్యాలు చెయ్యాలనుకున్నా వెంటనే కంట్రోల్ చేసుకునేవాడు. ఒకవేళ అలా జరిగితే ఆ నేరాన్ని ఒప్పుకొని కొట్టేయించుకున్నాడు. ఆయనే కాదు, తిమోతితో కూడా చెప్తాడు. తిమోతి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. చాలు తిమోతి, నీవు దేవుని సువార్త చేయడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నావు, లేకపోతే అనేక ఆత్మలను రక్షించడానికి వెళ్తూ ఉన్నావు, అనేక సంఘాలను కట్టడానికి వెళ్తూ ఉన్నావు, అనేక మంది సంఘాలని పెద్దల్ని ఏర్పాటు చేయడానికి వెళ్తూ ఉన్నావు. నువ్వు ఏర్పాటు చేసేటువంటి మనుషులు ఎలా ఉండాలంటే పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండాలి. అంటే మనస్సులో కూడా, మనస్సు కూడా ఎటువంటి కల్మషం, గిట్టంతనం, వారవలింతనం, హెచ్చు తగ్గులు, పేదవారు ధనికులని, బలవంతులు బలహీనులని, నీ అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే నువ్వు ఏర్పాటు చేసే విశ్వాసం ఉండకూడదు, లేకపోతే సావుకుడై ఉండకూడదు, లేకపోతే సంఘ పెద్ద అలాంటి వాడై ఉండకూడదు. ఎట్లా ఉండాలి? దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట పవిత్రమైన మనస్సాక్షిగా నడిచేవాడు, అభ్యసించేవాడై ఉండాలి. అలాంటి వారిని నువ్వు తయారు చేయాలి. ఏంటి ప్రార్థన అంటే? భక్తి అంటే, భయం అంటే, విశ్వాసం అంటే, దేవునితో నడకం అంటే ఆయన మనస్సును పరిశీలన చేస్తాడు, ఆలోచనలు పరిశీలన చేస్తాడు, ఆంతర్యాన్ని పరిశీలన చేస్తాడు, హృదయాన్ని పరిశీలన చేస్తాడు. అదే హెబ్రీ పత్రికలో చెప్పింది. ఏం చెప్పాడు? 10వ అధ్యాయం 22వ వచనంలో 21 కాడి నుంచి అనుకుంటా. ఏమన్నాడు?
మనస్సాక్షికి కల్మషము తోసకుండా ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మల స్నానము చేసిన శరీరము గలవారునై ఉండి, మనస్సులో ఎటువంటి కల్మషం లేకుండా. స్నానం అంటే బాప్తిసం తీసుకున్న వారై ఉండి, హృదయములో ఎటువంటి దురాలోచన, దేవునికి విరోధమైనటువంటి కార్యాలేమి ఉండని వారై ఉండి, విశ్వాస విషయంలో విశ్వాసం కాడికి వచ్చేప్పటికే ఈ మనసు ఏమైందంటే మడతబడిపోతుంది. మనసుని ఏం చేస్తారు? మడతేసి పక్కన పెడతాయి. అందుకే చెప్తున్నాడు, విశ్వాస విషయంలో మనసు పెడతారు. శోధన వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక శత్రు వేద్యం వేసినప్పుడు, ఒక శత్రు పోరాటానికి దిగినప్పుడు, ఒక నష్టం కలిగినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక మేలు రానప్పుడు ఏం చేస్తారు? ఇక మనసుని మడిచేయటమే, మార్చేయటం. ఇక విశ్వాసం లేదు, మనస్సాక్షి లేదు. విశ్వాసం తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఇసిరావతల బారేస్తారు అన్నమాట. మనసునేమో మడతేసేస్తారు. అదేనా? అందుకే అన్నాడు, విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగి. నిశ్చయత అంటే ఏం? నిశ్చయత అంటే ఖచ్చితంగా ఇది దేవుని ద్వారా నెరవేర్చుకోవాలి, లేకపోతే దేవునిలో సాధించుకోవాలి, దేవునిలో ఉన్నది సంపాదించుకోవాలి, ఆయన రాజ్యానికి వారసుని అవ్వాలి, లేకపోతే మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి. హృదయానికి ఎటువంటి కల్మషాన్ని అంటించుకోకూడదు. నిశ్చయత, గట్టిగా పట్టుదల. యోబు గారిని అంటారు ఒక ఆయన, అంటే ఆయన సమస్తాన్ని కోల్పోయి ఉంటే ఈయన అంటాడు, నీవు నీ మనస్సుని చిన్నగా నిలపలేకపోతున్నావా, అందుకే నీకు దేవుని దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం రావట్లేదు. యోబు గారి మనసు స్థిరమైంది కాదా? దేవుని మీద లేదా? పవిత్రమైంది కాదా? అసలు అడుగులు లెక్కి ఆయన అడిగే అతనికే భయపడేవాడు. ఎవరికి? దేవునికి. నా అడుగులు లెక్క దేవునికి తెలుసు అని ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. ఈ నెల ఆయన అంటాడు, నీవు నీ మనస్సుని తిన్నగా, అంటే నీవు సరైనటువంటి నిశ్చయతలోకి ఇంకా రాలేదనుకుంటా. చూసారా? విశ్వాస విషయంలో నీవింకా ఆయన విషయాల్లో సరైనటువంటి ఆలోచన చేయట్లేదు అనుకుంటా. కనుక నీ మనస్సు నీవు తిన్నగా నిలుపు. అప్పుడు నీ మనస్సును ఆయన చూస్తాడు, నీ బాధను ఆయన చూస్తాడు, నీ కష్టాన్ని ఆయన చూస్తాడు, నీ విశ్వాసాన్ని ఆయన చూస్తాడు, నీ ఆసక్తిని ఆయన చూస్తాడు, నీ బాధను ఆయన చూస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. నీకు ఆయన మీద మనసు లేదనుకుంటా అన్నాడు ఆయన యోబు గారు. నిశ్చయత లేనోడు మనసు ఏం పెడతాడు? పట్టుదల లేనోడు మనసు ఏం పెడతాడు? ఆశ లేనోడు మనసు ఏం పెడతాడు? విశ్వాసం లేనోడు దేవుని మీద మనసు ఏం పెడతాడు? అందుకే అన్నాడు అన్నమాట పౌలు గారు ఏమన్నాడంటే, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో
అది అలా ఉండి దేవుని సన్నిధికి మనం చేరాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి, మనస్సుకి ఎటువంటి కల్మషం లేకుండా, విశ్వాస విషయంలో ఒక పట్టుదలతో ఆయనతో నడుస్తూ, యథార్థమైన హృదయం కలిగి దేవునితో మనం నడవాలి. నేను అలా నడుస్తూ ఉన్నాను. మనస్సాక్షి విషయంలో మనుషుల ఎదుట గాని, దేవుని ఎదుట గాని ఏ విధంగా కూడా నేను దోషినని అనిపించుకోలేదు. నిర్దోషిగా ఉండటానికి నేను అభ్యాసము. ఏం అభ్యాసం చేస్తున్నా? ఆలోచించడానికి అద్దుపోద్దు ఉండదు, అరాచకాలు చేయడానికి అద్దుపోద్దు. ఏది ఆలోచిస్తావో తెల్లరబడిగా చేస్తావు. అది దేవుని చిత్తమా కాదా, చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఇది దేవునికి అనుకూలమా కాదా, దీని వల్ల నష్టమా లాభాన్ని కూడా ఉండదు. అందుకని ఆలోచిస్తావు ఏంటే తెల్లారి చేసేయటమే. ఏమన్నా జరగని అదేనా దేవునితో నడుస్తావంటే నువ్వు చేసే ఆలోచన వల్ల నీవు ఎంత కల్మషమైపోతూ ఉన్నావు. నీ మనస్సాక్షి కల్మషమైపోతూ ఉంది. నీవు దేవుని ఎదుట నిర్దోషిగా తీర్చబడవు, నిర్దోషిగా తీర్చబడవు, నేరస్తులుగా నేరస్తురాలుగా తీర్చబడతావు. ఆయన అడుగుతాడు, నేనేమన్నా ఈ ఆలోచన చెప్పానమ్మా, ఈ పని చేయమన్నానా? సొంత నిర్ణయం తీసుకున్నాడు, ఆలోచించాడు. నయమానేనా ఆలోచించింది? ఎవరు? నయమాన్ కాదు అనుకుంటా, గెహేజీ. క్షమించాలి, గెహేజీ. నయమాన్ దగ్గరికి వచ్చింది, ఎలీషా దగ్గరికి వచ్చాడు నయమాన్. వెళ్ళిపోతూ ఉన్నాడు. గెహేజీకి ఆలోచన మొదలైంది. ఏ ఆలోచన మొదలైంది? అసలు నా యజమానుడు ఎంత అమాయకుడు ఏంటి అసలు? అరే ఉచితంగా తీసుకొచ్చి అంత ధనం, అంత వెండి బంగారం అంత ఇస్తానంటే వద్దంటాడేంటి అని ఆలోచించి 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 ఏం చేయాలో మనసుని అణుచుకోలేక ఏం చేశాడు? గురువు గారికి అది కన్ను ఇచ్చి పరిగెత్తుకు వెళ్ళి తెచ్చుకున్నాడు. ఇదంతా ఎవరికి కనపడుతుంది? ఏమన్నాడండి ఎలీషా? అంతటా ఎలీషా గెహజీతో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఒరిజినల్ ప్రార్థనా పరుడైతే, ఒరిజినల్ దేవునాత్మ కలిగిన వాడైతే, విశ్వాస అయినా సేవకుడైతే, భర్త చేసేది చెప్పగలడు, భార్య చేసేది చెప్పగలడు, బిడ్డలు చేసేది చెప్పగలడు, విశ్వాస చేసేది చెప్పగలడు, సేవకుడు చేసేది చెప్పగలడు, ఆలోచించేది కూడా చెప్పగలడు. ఒరిజినల్ అయితే ఖచ్చితంగా కనపడింది. కాకపోతే కొంచెం మర్మంగా కనపడింది, అందరూ దాన్ని గ్రహించలేదు. ఒరిజినల్ అటువంటి దేవునాత్మ కలిగిన వాళ్ళకి అందరికి తెలియదు. ఎలీషా భక్తి పరుడు, దేవునాత్మ కలిగిన వాడు కనుక గెహజీ వెళ్తూ ఉంటే వెళ్ళొచ్చినాక అన్నాడు, నా మనస్సు ఒక్కోసారి చెప్తాం, మనం ఆలోచించేది ఎదుటోళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఆలోచించేది నీకు ఎట్లా తెలుస్తుంది? నేను ఏది ఆలోచించానో అదే నువ్వు
చెబుతున్నావు, చెప్పు. ఎట తెలిసి? దేవుడే పలికిస్తాడు. చాలా మంది తెలియదు. అదే నీటిలో ముఖం చూస్తే ముఖం ఎలా కనపడుద్ది, ఎదుటివారి మనస్సు ఎదుటివానికి కనబడుద్ది. చాలా మంది అనుకుంటారు నేను చేసేది ఎవరికి తెలియదులే. దేవుడు తెలియదా? దేవుని సేవకులకు తెలియదా? దేవుని బిడ్డలకి తెలియదా? నువ్వు అనుకుంటావు నా ఆలోచన ఎవరికి, లేకపోతే నా మనసు ఎవరికి తెలియదు కనుక గ్రహించ. అందుకే పౌలు దేవునితో నడవలసినటువంటి విధానాలని అభ్యాసం చేసుకున్నాడు, నడిచాడు. తిమోతి కూడా అదే మాట చెప్పాడు. దేవుడు కూడా ఇశ్రాయేలీయులతో అదే చెప్పాడు. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతి. చూసారా, మనుషులు దేవుని దగ్గరికి వస్తారు, దేవుని వల్ల వాళ్ళకి ఎటువంటి మనశ్శాంతి కలగదు. రెండవది, దేవుడు వారిని కాపాడడు. దేవుడు కాపాడతలేదండి, దేవుని వల్ల మాకు మేలు జరగట్లేదండి, రక్షణ దొరకట్లేదండి. దానికి కూడా చెప్పాడు పౌలు. ఏమన్నాడంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అతను చెప్పుకున్నాగా. ఇరవై 27వ వచనం ఉంది. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడలా అట్లు తెలిపిన వారి నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటి వారి మనస్సాక్షి నిమిత్తమే ఈలాగు చెప్పుచున్నాను. మనుషులు చేసేటువంటి రెండో నేరం. మొదటి నేరమేమి, అసలు మనసు పెట్ట. రెండో నేరం ఏం చేస్తారంటే అవిశ్వాసులే గాని, భక్తిహీనులే గాని, దేవుణ్ణి ఎరగిన వారే గాని, స్నేహితులే గాని, బంధువులే గాని, అనుచరులే గాని, లేకపోతే తెలిసినోళ్ళైనా తెలియనోళ్ళైనా ఎవరైనా సరే దేవుని యొక్క కార్యానికి విరోధంగా మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ మనసు బాధపడుద్దని ఖచ్చితంగా మనం ఆ కార్యాన్ని చేస్తాం అంతే. అక్కడికి వెళ్ళాక అసలు అది తినకూడదని తెలిసిన, అదే బలర్పించబడలేకపోతే అది దేవునికి విరోధం అని తెలిసినా కానీ వాళ్ళ మనసు బాధపడకూడదని. ఎవడు మనసు? ఎదుటి వాని మనసు. అంతేనా? వాళ్ళ మనసు బాధపడకూడదని మనం ఏం చేస్తాం? మన మనస్సాక్షిని చంపుకొని లేకపోతే మొహోటం పోయిద్దిగా, లేకపోతే స్నేహం చేయరుగా, లేకపోతే బంధుత్వం దూరం అయ్యిద్దిగా, లేకపోతే మరి రెండోసారి పిలవరుగా, రెండోసారి వాళ్ళు మన దగ్గరికి రారుగా.
అని మన మనస్సాక్షిని చంపుకొని ఎదట వారి మనస్సాక్షి నిమిత్తం ఏం చేస్తాం? ఆ పని చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. కానీ పౌలు ఏమంటూ ఉన్నాడండి 29వ వచనం, మనస్సాక్షి నిమిత్తముగా, నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే నేను ఇలాగ చెప్తూ ఉన్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నీకున్నటువంటి ఆజ్ఞలు నీవు మేరకూడదు. దేవుడు నీకు చెప్పిన మాట నువ్వు మేరకూడదు. నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఒకవేళ వాడు బాధపడతాడని నీవు కనుక దేవునాజ్ఞని మీరితే నీవు తీర్పులోకి వస్తావు. నువ్వు నేరస్తుడుగా తీర్పు పొందుతావు. ఇక్కడికి వచ్చేప్పటికి టెక్నిక్ ఇంకో పని చేస్తారు. ఎవరు? విశ్వాసులైన సేవకులైన ఏం చేస్తారు? బేబీలని తెలియగల వాళ్ళు గురువు గారిని అడుగుతారు. అయ్యగారిని అడుగుతాం, ఆ పాప అయ్యగారి మీదే కొట్టుకుపోద్ది, ఆయన తినమన్నాడు, మనం తిన్నాం, అసలు ఆయన మనస్సాక్షి మీద పోవడం ఇదని అయ్యగారి మనస్సాక్షి మీద పడేస్తాడు. అయ్యగారు ఏం చేస్తాడు? ఏమేమన్నా మళ్ళీ మానేత్తదేమో తినొద్దంటే. ఎవరు? బేబీ లాంటిది మానేత్తదేమో. ఆ మనస్సాక్షిని సంతోషపరచడానికి ఈయన మనస్సాక్షికి విరోధమైనటువంటి సలహా ఇస్తాడు. ఉన్నారా లేరండి ఇలాంటి వాళ్ళు? తెలిసన్న అడగని, తెలియకపోయి అడగని, కావాలని అడగని, ఏదన్నా సలహా అడిగినప్పుడు నువ్వేం చేయాలి? కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఆ మనసు బాధపడుతుంది, ఈయన మనసు బాధపడుతుంది, ఆ మనసు బాధపడి ఈయన మనసు బాధపడితే నీ దగ్గరికి రారని, నీతో ఉండరని, నీతో కలవరని, నీతో స్నేహం చేయరని, దేవునితో నడవరని, ఇడిచిపెట్టిపోతారని నువ్వు భయపడితే, నువ్వు గనక రాంగ్ డిసిషన్ ఇస్తే ఏమంటారు తెలుగులో? తప్పుడు నిర్ణయం లేకపోతే అట్టి విధానానికి పాలుపప్పులు పొందితే దేవుడు నిన్ను కూడా సలహా ఇచ్చినందుకు నేరస్తుడిగా తీర్పు తీరుస్తుంది. ఆలోచన చేస్తున్నావా? ఎదుటివాని మనస్సాక్షి కోసం నువ్వు నేరం చేస్తే నీకు తీర్పు ఉన్నాయి. ఒకవేళ తెలిసి కావాలని అడిగి తెలిసిన వాడు కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పకపోతే, చెప్పనందువల్ల తెలిసిన వాడికి కూడా దేవుని దృష్టిలో తీర్పు, నేరస్తుడని తీర్పు. ఆలోచన చేస్తున్నావా? మనస్సాక్షి చంపుకొని ఎంతకాలం నువ్వు దేవునితో ప్రయాణం చేస్తావు? అది మనుషుల కోసం చేస్తున్నావా? లేకపోతే అయ్యగారి కోసం చేస్తున్నావు? విశ్వాసుల కోసం చేస్తున్నావు? సేవకుల కోసం? చాలా మంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. అందుకే పౌలు చెప్పింది, నేను మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నిర్దోషిగా ఉండాలని నా మనస్సాక్షిని నేను అభ్యాసము. ఏం అభ్యాసం చేసుకున్నా? నువ్వు గనక అలా నడవపోతే తీర్పులో నువ్వేమవుతావు? నీ మీదకి తీర్పు వచ్చేస్తుంది. తీర్పు తీస్తే నువ్వు నేరస్తుడిగా ఉంటావు. నీకు రావలసినటువంటి మేలు రాదు. అందుకే పైన అంటాడు అనమాట 23వ వచనం, అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు. అక్కడే కావు
అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయువు. ఎవడును తన కొరకే కాదు, అది నువ్వు చేసేటువంటి పని వల్ల, నువ్వు ఆలోచించే ఆలోచన వల్ల, నువ్వు చేసే క్రియ వల్ల నీకు మేలు కలుగుద్దా, క్షేమం కలిగిద్దా అని నువ్వేం చేయాలి? ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా ఎవరి కోసమో, లేకపోతే నేను అడిగాను చేశాను, ఆయన సలహా ఇచ్చాడు, ఆయన పాపాన్ని ఆయనే పోతాడని ఆయన నువ్వు ఏకీభవించారనుకో, ఆయన పోతాడు, నువ్వు పోతావు. నీ వల్ల ఆయనకి మేలు జరగదు, ఆయన వల్ల నీకు మేలు జరగదు. అసలు మీ ఇద్దరికి దేవుడి వల్ల ఎటువంటి మేలు జరగదు, క్షేమం కూడా ఉండదు. అందుకే చెప్పింది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అట్టి వారికి పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాను, నేను అలాంటి వారిని కాపాడుతాను అన్నాడు. దేవునితో నడిచేటప్పుడు నువ్వు విశ్వాసివైనా సేవకుడువైనా నీకేం రావాలి? దేవుని వల్ల మేలు రావాలి, నీ మనసుకు శాంతి రావాలి, ఆయన నిన్ను కాపాడాలి, ఆయన నిన్ను ఆశీర్వదించాలి, ఆయన నిన్ను దీవించాలి, ఆయన నిన్ను అభివృద్ధి పరచాలి. కనబడినటువంటి నేరాలు ఇవే, మనస్సాక్షితో మనసుతో చేసే నేరాలు, మనస్సాక్షిని చంపుకొని చేసే నేరాలు, మనస్సుకి కల్మషం అంటేటువంటి నేరాలు. నేనేం నేరం చేస్తున్నానండి? నేనేం పాపం చేస్తున్నానండి? నేనేం వ్యభిచారం చేస్తానా? నేనేం దొంగతనం చేస్తానా? నేనేమన్నా మోసం చేస్తానా? ఇప్పుడు దాన్ని దోచుకుంటానా? ఇప్పుడు సొమ్మన్నా చెప్తానా? తీసుకుంటానా? మరణకరము కాని పాపాలు ఇవన్నీ. మరణకరమైన పాపాలు, మరణకరము కాని పాపాలు అవి నీకు మేలు రానివ్వు, నిన్ను కాపాడనీవు, నిన్ను అభివృద్ధి అవనీవు, నిన్ను ఆశీర్వదించనీవు, ఆశీర్వదించబడనీవు, నీకు దీర్ఘాయువు రానివ్వు. ఏమి సంపాదించుకున్నాడు ఎలీషా దగ్గర ఉండి? మనస్సును స్వాధీనం చేసుకోలేక ఏం సంపాదించుకున్నాడండి? ఒక్కడికేనా వచ్చింది? ఒక్కడు చేస్తే ఎంత భయంకరం! అదే 3-4 తరాల వరకు ఒకడు చేసిన దోషం వారి పిల్లల ఒడిలో వేస్తాడు. దేవుణ్ణి తెలిసిన వాళ్ళు చేసే నేరాలండి, తెలియని వాళ్ళు కాదు. తెలిసి మనస్సుని స్వాధీనం చేసుకోలేక వీళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళ తీసుకొని వారిలాగా ఉన్నవారు గ్రహించట్లా. మరణకరం కాని పాపం ఏదో. అందుకే అబ్రహాం అంది, అబ్రహమా 24 సంవత్సరాల నుంచి నాతో నడుస్తూ ఉన్నావు, అసలు నువ్వు నడిచేది నువ్వు గ్రహిస్తున్నావా? నేను చెప్తా చూడు ఎట్లా నడవాలో. నా సన్నిధిలో నడిచేటప్పుడు నిర్దోషమై ఉండాలి, నిరపరాధివై ఉండాలి. నడుతున్నానంటే సరిపోయిందా? నిందారహితుడవై ఉండాలి. నేను నీకేదన్నా చేద్దామంటే ఏదో కంప్లైంట్ నీ మీద వచ్చేస్తుంది. అందుకే మీకు మేలు కలగకుండాటకు మీ పాపాలే కారణం. పౌలు కూడా అదే చెప్పింది. ఎందుకు ఇవన్నీ చెప్పాడంటే, మీరు ఆయన యొక్క శరీరాన్ని తినటానికి వచ్చారు, ఆయన యొక్క రక్తాన్ని త్రాగటానికి వచ్చారు,
కనుక మిమ్మల్ని మీరే, అక్కడ 11:27 అన్నాడు. కాబట్టి ఎవడును 27, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రమైనది త్రాగును, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు? మీరు ఆయన యొక్క శరీరాన్ని తినటానికి వచ్చారు, ఆయన యొక్క రక్తాన్ని త్రాగటానికి వచ్చారు. మీరందరూ బాప్తిసం పొందినవారు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు, కలిగి ఉన్నవారు. కానీ మీ మనసుకి ఏమవుతుందంటే కల్మషం కలుగుతుంది. మీ మనసుకు కలిగినటువంటి కల్మషాన్ని మిమ్మల్ని మీరే ఏం చేయమంటున్నాడు? ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగేటప్పుడు మిమ్మల్ని మీరే, మీ మనసు చేసింది మీకే తెలుసు. మీరేం ఆలోచించింది మీకే తెలుసు. కనుక మిమ్మల్ని మీరే పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ పాత్రలోనిది తాగని. చూసా, పరీక్షించుకొని తిని తాగాల, లేకపోతే ఈ నెలలో జరిగిన నేరాలు జరిగిపోయింది వాటి సంగతి పక్కన పెట్టేసేయ్. విశ్వాసంతో దేవుడు ఏం చేయమన్నాడు? తిని త్రాగమన్నాడు. కనుక దేవుడిచ్చిన మాట ప్రకారంగా తిని త్రాగాడు. అలా గనక మీరు చేస్తే ఏమంటూ ఉన్నాడు? ప్రభువు యొక్క శరీరమని ఆలోచించక వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే. దేవుని ఆశీర్వాదం చూడాలని, దేవుని మేలు చూడాలని, దేవుని చేత కాపాడబడాలని, దేవుని రాజ్యానికి వెళ్ళాలని, మనశ్శాంతిని సంపాదించుకోవాలని దేవుని దగ్గరికి వచ్చి దేవునితో నడుస్తూ దేవుని వల్ల మనుషులు ఏం సంపాదించుకున్నారంట? శిక్షణ సంపాదించుకున్నారంట. శరీరంతో చేసే కల్మషం, ఆత్మతో చేసే కల్మషం, మనసుతో చేసే కల్మషం, ఎక్కడ అన్ని ఉంచి ఆయన శరీరాన్ని తిని త్రాగటానికి మాత్రం తయారవుతున్నారు. అదే వివేచించి నీకై నువ్వే పరీక్షించుకొని గనక తిని త్రాగితే నీకే శిక్ష రాదు. లేదు అన్ని అట్లాగే ఉంచి తిని తాగుదాం అనుకున్నావు అనుకో, నీకు ఖచ్చితంగా శిక్ష వస్తుంది. ఎలాంటి శిక్ష వస్తుందంటే, ఇందువలననే అనేకులు బలహీనులను రోగులమై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చూశారండి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పాప క్షమాపణ పొంది ప్రతి నెల బల్లారాధనలో పాలు పంపులు పొందుతూ మనుషులు దేవుని వల్ల ఏం సంపాదించుకుంటున్నారు? శిక్ష. బలహీనులైపోతూ ఉన్నారంట, రోగులైపోతూ ఉన్నారంట, చాలా మంది చనిపోతూ ఉన్నారంట. నేను చాలా చోట్ల దేవునిలోకి వెళ్ళాక వాళ్ళ కుటుంబం ఏమంటారు? ఎంత భక్తి చేసేదమ్మా, ఎంత ప్రార్థన చేసేవాడయ్యా,
ఎంత దేవునితో నడిచేదయ్యా, ఎంత భయభక్తులు కలిగి ఉండేదయ్యా, ఎంత సమర్పణ కలిగి ఉండేదయ్యా, ఎంత ఆసక్తితో నడిచిందయ్యా, ఎంత ఆసక్తితో నడిచాడయ్యా. 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ఇవాళ రోజున వాళ్ళ కుటుంబం ఎందుకు శాపగ్రస్తులు అయిపోతావు, శిక్షకు గురైపోతావు. వేటిని అభ్యసిస్తున్నావు, ఏటిని అభ్యాసం చేసుకుంటూ ఉన్నావు, ఏటి వల్ల ఎటువంటి మేలు నీకు కలుగుతూ ఉంది. వేచించు, ఆలోచించు, గ్రహించు. గ్రహించకపోతే దాని ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు. దేవుడు మాత్రం పక్షపాతి కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎవని ప్రవర్తన బట్టి ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఆలోచనల విషయంలో చాలా గొప్పవాడు. నీకేదైనా ఒక శిక్ష చేయాలన్నా లేకపోతే ఒక మేలు చేయాలన్నా ఎన్నో రోజులు ఆలోచిస్తాడంట ఇన్ని గురించి. దేనికి? నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ క్రియలు అన్ని సాక్ష్యాధారాలతో రుజువైనప్పుడు దాన్ని రుజువు అమలుపరచడానికి నిన్ను గురించి ఆలోచించి 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 అప్పుడు నిర్ణయం తీసుకుంటాడంట. అందుకే అంటాడు అనమాట, ఆలోచనల విషయంలో ఆయన చాలా గొప్పవాడు. అంతేగాని ఏదో దెయ్యం కంప్లైంట్ పెట్టగలను, నేరం చేయగలను, ఎమ్మటే శిక్ష ఇడు. దానికి ఆధారాలు కావాలి, రుజువులు కావాలి, జడ్జిమెంట్ జరగాలి. దాన్ని అప్పుడే అమలు పరుస్తాడు. ఈ నేరానికి ఇతడు అర్హుడా కాదా, ఈ మేలుకి ఏమో అర్హురాలా కాదా, లాస్ట్ లో నీకు జడ్జిమెంట్ జరిగింది. అందుకే ఆయన ఎవని ప్రవర్తనను బట్టి వానికి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేనికి? దేనికి? సర్వీస్. కానీ మనిషికి మాత్రం దేవుని వల్ల ఎటువంటి ప్రయోజనం కాలగట్ల. ఎవడు కానీ కలిగింది అనుకో అని అంటాడు. ఆ దేవుడు కూడా ఎవరికి అంటే అది అంటే వాళ్ళకి అంటిద్ది, ముట్టి వాళ్ళకి ముట్టిద్ది, ఇచ్చే వాళ్ళకి ఇస్తాడు, ఆడతోనే ఉంటాడు, వాళ్ళకే ఇస్తాడు. అంటే దేవుడు కూడా పక్షపాత నీ దృష్టిలో? దేవుడు కూడా అన్యాయస్తుడా? దేవుడు కూడా అన్యాయపు తీర్పు తీర్తాడా? ఆయన న్యాయాన్ని చూసి తీర్పు తీర్చేది. ఎవని ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. కనుక మనల్ని మనం పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, విమర్శించుకొని దేవునిలో నడిచే వారంలాగా ఉన్నాం. ఆయన యొక్క శరీరం తిని, ఆయన రక్తాన్ని త్రాగి, ఆయన రాజ్యానికి వారసులు అయ్యే వారంలాగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిపోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కాపాడారు. అలాగే ప్రభువా, పోయిన బలారాధన రోజు నుంచి ఈ బలారాధన రోజు వరకు మీరు ఎంతగానో కాపాడి నడిపించారు తండ్రి. ఈ బలారాధన కార్యక్రమాలు మీరు తోడుకొని కాపాడి సహాయం చేయమని, మీ దేవుని మీ కృపాత్రగా సహాయం చేయమని, మా ప్రతి అవధేతను క్షమించి నీతో నీలో ఫలించి నీ రాజ్య వారసులు అవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.